హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 5ని చూద్దాం. ఫస్ట్, జాతీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర జాబితాలోని ఏదైనా ఒక అంశంపై శాసనాలు చేసేటటువంటి అధికారాన్ని పార్లమెంటుకు కల్పిస్తూ రాజ్యసభ చేసినటువంటి తీర్మానం ఆధారంగా పొందినటువంటి అధికారంతో పార్లమెంటు చేసే శాసనం ఆ తీర్మాన కాల పరిమితి ముగిసిన తర్వాత ఎంత సమయం మాత్రమే అమలులో ఉంటుంది? జవాబు 6 నెలల సమయం మాత్రమే అమలులో ఉంటుంది. జవాబు 6 నెలలు. నెక్స్ట్, ఏదైనా ఒక సామాజిక వర్గాన్ని షెడ్యూల్ తెగగా ప్రకటించేటటువంటి అధికారానికి సంబంధించి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. జవాబు దీని జవాబు ఏంటంటే రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి ప్రకటిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఒక లోక్సభ సభ్యుడు రోజుకు కేవలం ఎన్ని ప్రశ్నలను మాత్రమే అడిగేటటువంటి అవకాశం ఉందని లోక్సభ కార్యాలయం వెల్లడించింది? జవాబు 5 ప్రశ్నలను మాత్రమే అడిగేటటువంటి అవకాశం ఉందని లోక్సభ కార్యాలయం వెల్లడించింది. నెక్స్ట్ క్వశ్చన్, తల్లిదండ్రులు వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007 ప్రకారం పిల్లలు అనేటటువంటి పదం నిర్వచనంలోకి రాని వారిని గుర్తించండి. జవాబు అల్లుళ్ళు, కోడళ్ళు. నెక్స్ట్, ప్రజాస్వామ్య సమాజంలో అన్ని రకాల స్వేచ్ఛల్లో కూడా కింద పేర్కొన్నటువంటి ఏ స్వేచ్ఛ తల్లి వంటిదని జస్టిస్ దీపక్ మిశ్రా పేర్కొన్నారు? జవాబు పత్రికా స్వాతంత్ర్యం. ఈ స్వేచ్ఛ అన్ని రకాల స్వేచ్ఛల్లో కూడా ఇది తల్లి వంటిదని జస్టిస్ దీపక్ మిశ్రా గారు పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో విధించినటువంటి అత్యవసర స్థితి సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి ఇంకా ఎల్కే అద్వానీలు ఏ చట్టం కింద నిర్బంధానికి గురయ్యారు? జవాబు మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ చట్టం. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ చట్టం, ఈ చట్టం కింద నిర్బంధానికి గురయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్పాల్ను నియమించాలని సుప్రీంకోర్టు 2017 ఏప్రిల్ 27వ తేదీన ఆదేశాలను జారీ చేసినప్పటికీ కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ ఏ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసినటువంటి కోర్టు ధిక్కార పిటిషన్పై విచారణ జరుపుతూ జస్టిస్ రంజన్ గొగోయ్ మరియు జస్టిస్ ఆర్ భానుమతితో కూడినటువంటి ధర్మాసనం లోక్పాల్ను ఎప్పటిలోగా నియమిస్తారో తెలపాలని కేంద్రాన్ని కోరింది? జవాబు కామన్ కాజ్. నెక్స్ట్, ఎన్నికల్లో అక్రమాలపై ఎన్నికల సంఘం ప్రారంభించినటువంటి యాప్ పేరు ఏమిటి? జవాబు సి విజిల్ అనేటటువంటి యాప్. నెక్స్ట్ క్వశ్చన్, లైంగిక భాగస్వామిని ఎంచుకునేటటువంటి హక్కు ప్రాథమిక హక్కేనని కింది వారిలో ఎవరు తెలిపారు? జవాబు వైవి చంద్రచూడ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ కేసు పోటా కేసుగా ప్రసిద్ధి పొందింది? జవాబు పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి కేసు. నెక్స్ట్ క్వశ్చన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కు కింది వాటిలో వేటి ఆడిట్తో సంబంధం ఉండదు? జవాబు స్థానిక సంస్థలు అనేటటువంటి ఆడిట్తో సంబంధం ఉండదు. అయితే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కు సంబంధం ఉండేటటువంటి ఆడిట్లు అవేంటో కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ కంపెనీలు, వీటితో సంబంధం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత అటార్నీ జనరల్కు సంబంధించి సరికాని సమాధానాన్ని గుర్తించండి. సరికానటువంటిది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో 4th ఆప్షన్, అదేంటంటే లోక్సభ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు అనేటటువంటి ఈ అంశం సరి కానటువంటిది. అయితే
సరి అయినటువంటివి భారత అటార్నీ జనరల్కు సంబంధించి సరి అయినటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాము. దీనిలో ఫస్ట్ లోక్సభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నెక్స్ట్ పాయింట్ లోక్సభ కమిటీలో సభ్యుడిగా ఉండవచ్చు. నెక్స్ట్ పాయింట్ లోక్సభలో ప్రసంగించవచ్చు. ఈ 3 పాయింట్స్ కూడా సరి అయినటువంటివి. ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ ఇదొకటి మాత్రమే భారత అటార్నీ జనరల్కు సంబంధించి సరి కానటువంటి అంశం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం ప్రాంతీయవాదం అనేటటువంటి అంశం భారతదేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తోంది. అయితే ఇది ఏ రూపాల్లో ఉంది? ఏ రూపాల్లో ఉందంటే జవాబు ఫస్ట్ అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలు. నెక్స్ట్ పాయింట్ వేర్పాటువాద ఉద్యమాలు. నెక్స్ట్ పాయింట్ భూమిపుత్రుల సిద్ధాంతం. ఈ రూపాల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర కార్యనిర్వాహక శాఖలో భాగం కానటువంటి వారిని గుర్తించండి. భాగం కానటువంటి వారు ఎవరంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వీరు కేంద్ర కార్యనిర్వాహక శాఖలో భాగం కానటువంటి వారు. అయితే దీనిలో భాగం అయినటువంటి వారెవరంటే కేంద్ర మంత్రిమండలి, అటార్నీ జనరల్ మరియు రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్ ఏ సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ను ఆ సభ సభ్యులు ఎన్నుకోరు? ఏ సభ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ను ఆ సభ సభ్యులు ఎన్నుకోరు? జవాబు రాజ్యసభ. రాజ్యసభ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ను. నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో ఎవరు ఒకసారి కంటే ఎక్కువ సార్లు తన పదవిని నిర్వర్తించరాదు? వారెవరు? జవాబు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. నెక్స్ట్ కింద పేర్కొన్నటువంటి అధికారుల హోదా క్రమానికి సంబంధించినటువంటి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. జవాబు దీనిలో ఫస్ట్ భారత ప్రధాన న్యాయమూర్తి. సెకండ్ వన్ కేంద్ర క్యాబినెట్ మంత్రి. నెక్స్ట్ వన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. నెక్స్ట్ వన్ క్యాబినెట్ సెక్రటరీ. ఇక్కడ చెప్పినటువంటివి ఇవన్నీ కూడా అధికారుల హోదా క్రమానికి సంబంధించినటువంటి సరి అయిన సమాధానాన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏ సందర్భంలో పార్టీ ఫిరాయింపుల అనర్హత వర్తించదు? ఏ సందర్భంలో అంటే ఒక రాజకీయ పార్టీని మరో రాజకీయ పార్టీలో విలీనం చేసినప్పుడు, ఈ సందర్భంలో. నెక్స్ట్ క్వశ్చన్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దీన్ని ఎవరు జారీ చేస్తారు? జవాబు భారతదేశ ఎన్నికల సంఘం. నెక్స్ట్ ఏ సందర్భంలో ఒక వ్యక్తి ఓటరుగా అనర్హుడు కాదు? అది ఏ సందర్భం? జవాబు భారతదేశ నివాసితుడు. భారతదేశ నివాసితుడు అనేటటువంటి సందర్భంలో. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి నియంత్రణలో రాష్ట్ర సెషన్స్ ఎవరి నియంత్రణలో రాష్ట్ర సెషన్స్ జడ్జి పని చేస్తాడు? జవాబు రాష్ట్ర హైకోర్టు నియంత్రణలో. రాష్ట్ర హైకోర్టు నియంత్రణలో రాష్ట్ర సెషన్స్ జడ్జిగా పనిచేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? జవాబు కేంద్రపాలిత ప్రాంత పరిపాలకుని సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ షెడ్యూల్డ్ తెగల సలహా మండలిలో 3/4 వంతు మంది షెడ్యూల్డ్ తెగకు చెందినటువంటి శాసనసభ్యులు ఉండాలి. అయితే కావలసినంత మంది లేనటువంటి సందర్భంలో ఏమవుతుంది? జవాబు షెడ్యూల్డ్ తెగల పౌరులకు సభ్యత్వం కల్పించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నికర ఆదాయానికి సంబంధించి ఎవరిచ్చినటువంటి ధృవీకరణ పత్రాన్ని అంతిమమైందిగా తీసుకుంటారు? జవాబు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వీరు ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రాన్ని అంతిమమైందిగా తీసుకుంటారు. నెక్స్ట్ కింది వాటిలో సరైనటువంటి కాలక్రమంలో గుర్తించండి. సరైన కాలక్రమంలో గుర్తించడం అవేంటో చూద్దాం.
మొదటి పాలనా సంస్కరణల సంఘం, సర్కారియా కమిషన్ మరియు రెండవ పాలనా సంస్కరణల సంఘం. నెక్స్ట్ మదన్ మోహన్ పూంచి కమిషన్. వీటన్నింటిని మరొకసారి చెప్తున్నాను. మొదటి పాలనా సంస్కరణల సంఘం, నెక్స్ట్ సర్కారియా కమిషన్, నెక్స్ట్ రెండవ పాలనా సంస్కరణల సంఘం, నెక్స్ట్ మదన్ మోహన్ పూంచి కమిషన్. ఇవన్నీ కూడా సరైనటువంటి కాలక్రమంలో గుర్తించడం జరిగింది. నెక్స్ట్ కింది వారిలో ఎవరు ఆర్థిక సంఘం చైర్మన్గా పని చేయలేదు? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఎవరు ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేయలేదంటే జవాబు విఎన్ కౌలు. వీరు ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేయలేదు. అయితే ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేసినటువంటి వారు ఇక్కడ ఉన్నారు ఆప్షన్స్లలో. వారెవరో చూద్దాం. కేసి నియోగి, నెక్స్ట్ ఏకే చందా, నెక్స్ట్ కె బ్రహ్మానంద రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి స్థాయి సంఘంలో ఎంతమంది లోక్సభ ఇంకా ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉంటారు? జవాబు 20 మంది. 20 మంది లోక్సభ, అదేవిధంగా 10 మంది రాజ్యసభ సభ్యులు వీరు షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి స్థాయి సంఘంలో ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా కింది వారిలో ఎవరు పని చేయలేదు? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో పని చేయనటువంటి వారు ఎవరంటే సుశీలాదేవి. వీరు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా పని చేయలేదు. అయితే వీరు కాకుండా ఇక్కడ దీనిలో పని చేసినటువంటి వారు ఉన్నారు. వారెవరో చూద్దాము. విభా పార్థసారథి, నెక్స్ట్ వారు గిరిజా వ్యాస్, నెక్స్ట్ వారు మమతా శర్మ. ఈ ముగ్గురు కూడా పని చేసినటువంటి వారు. ఓన్లీ సుశీలాదేవి వీరొక్కరు మాత్రమే పని చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరి కానిది గుర్తించండి. సరి కానటువంటిది ఏంటంటే జవాబు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 4th ఆప్షన్ ఇది సరి కానటువంటిది. అయితే సరైనటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాము. ఫస్ట్, సంపూర్ణ స్వేచ్ఛ అల్లకల్లోలానికి దారి తీస్తుంది కనుక వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్రాలకు యుక్తమైనటువంటి పరిమితులు ఉండాలి. నెక్స్ట్ పాయింట్, ప్రాథమిక హక్కులకు ప్రతి సిద్ధాంతం వర్తించదు. నెక్స్ట్ పాయింట్, 14వ ఆర్టికల్ వర్గ శాసనాలను నిషేధిస్తుంది. 14వ ఆర్టికల్ ఇది వర్గ శాసనాలను నిషేధిస్తుంది. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 ఆప్షన్స్ కూడా సరి అయినటువంటి అంశాలు. ఓన్లీ 4th ఆప్షన్ ఇది ఒకటి మాత్రమే సరి కానటువంటి అంశం. నెక్స్ట్ క్వశ్చన్, టెస్టిమోనియల్ కంపల్షన్ అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది? జవాబు ఇది ప్రాథమిక హక్కులు దీనికి సంబంధించింది. నెక్స్ట్, అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని 24 గంటలలోపు సమీపంలోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. దీనికి సంబంధించినటువంటి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ప్రయాణానికి పట్టు సమయాన్ని 24 గంటల కాల వ్యవధి నుంచి మినహాయించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలను ఎవరు రూపొందిస్తారు? జవాబు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నెక్స్ట్, ఇటీవల విప్లవ రచయితల సంఘంతో సంబంధాలు ఉన్నటువంటి వరవరరావును ఏ చట్టం కింద నిర్బంధంలో ఉంచారు? ఆ చట్టం ఏమిటి? జవాబు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఈ చట్టం కింద వరవరరావును నిర్బంధంలో ఉంచారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎన్నికల సంఘం ప్రారంభించినటువంటి సి విజిల్ అనేటటువంటి యాప్లో సి అంటే ఏమిటి? జవాబు సిటిజన్స్ విజిల్. సిటిజన్స్ విజిల్. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశ సమయంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్
ఇంకా ఇద్దరు స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్. ఇద్దరు సభలో లేకపోతే ఆ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? జవాబు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వీరు అధ్యక్షత వహిస్తారు.